ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ లో మనకు ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏబిసిఐడి, నెక్స్ట్ డెబ్ ఐడి తోని మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ గూగుల్లో ఏబిసిఐడి మనం క్రియేట్ చేద్దాం. సో సింపుల్ గా ఏబిసిఐడి అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద స్క్రోల్ చేసిన తర్వాత అకాడమిక్ బ్యాంక్స్ ఆఫ్ క్రెడిట్ ఇది లేకపోతే ఇది మనకు పబ్లిక్ డాష్ బోర్డ్ ఏబిసిఐడి ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ డాష్ బోర్డ్ వస్తుంది. ఇక్కడ లాగిన్ అండ్ రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఈ లాగిన్ అండ్ రిజిస్టర్ లో స్టూడెంట్, సో మీరు స్టూడెంట్ కాబట్టి స్టూడెంట్ అని క్లిక్ చేయండి. లేకపోతే లింక్ కూడా కింద పెడతాను, డైరెక్ట్ మీరు కన్ఫ్యూజ్ అయిన వాళ్ళు ఆ లింక్ క్లిక్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కింద మీకు ఏబిసిఐడి, డెబ్-ఐడి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ ఈ 3 లింక్స్ ఉంటాయి. ఆ లింక్స్ ద్వారా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కొత్త యూజర్స్ కాబట్టి ఇక్కడ సైన్ అప్ ఉంది కదా, సో సైన్ అప్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మీ మొబైల్ నంబర్, స్టూడెంట్ యొక్క మొబైల్ నంబర్, ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ ఉంటుంది కదా, సో జనరేట్ చేయండి. సో ఇక్కడ 2 ఆప్షన్స్ వస్తాయి. కిందది మీరు లైక్ యూ విల్ రిసీవ్ అండ్ ఎస్ఎంఎస్ ఆన్ యువర్ మొబైల్ నెంబర్ అని క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ కి ఓటీపీ వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేయండి. సో ఇంకొకసారి సైన్ అప్ క్లిక్ చేయండి. సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేయండి. యు ఆర్ విషింగ్ టు ఆల్ ఇన్ అకాడమిక్ క్రెడిట్స్ అని ఇట్లా. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వస్తుంది మనకు. సో ఆల్రెడీ ఈ క్యాండిడేట్ క్రియేట్ చేసుకున్నాడు, సో అందుకే మనకు డైరెక్ట్ వచ్చేసింది. కొత్త వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసుకోవాలంటే నేను ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కూడా కింద ఏబిసిఐడిది నేను కింద మెన్షన్ చేస్తాను. దాని ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ప్రొఫైల్లో ఇక్కడ ఈ క్యాండిడేట్ అపార్ ఐడి అన్న ఏబిసిఐడి అన్న ఒకటే. సో ఇది మనకు ఈ నంబర్ కావాలి. ఈ నంబర్ ద్వారా మనం డెబ్-ఐడి క్రియేట్ చేసుకోవాలి. స్టెప్ 2 డెబ్-ఐడి ద్వారా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో ప్రీవియస్ గా నేను మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఏబిసిఐడి బై స్టూడెంట్ అప్డేట్స్ అని కొట్టండి, మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో ద్వారా ఏబిసిఐడి క్రియేట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇట్లా రిజిస్టర్ చేసుకోండి. ఇతను ఆల్రెడీ నాకు చెప్పాడు చేసుకోలేని అని, కాకపోతే డైరెక్ట్ వచ్చేసింది. సో ఇట్లా డైరెక్ట్ రాదు. సో మీరు చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అపార్ ఐడి ఉంటుంది. ఈ డౌన్లోడ్ అపార్ ఐడి, ఆ డౌన్లోడ్ అపార్ ఐడి ద్వారా మీకు అపార్ ఐడి అని వస్తుంది. లేకపోతే ఈ అపార్ ఐడి జస్ట్ ఈ నంబర్ ఉన్నా సరిపోతుంది. సో స్టెప్ 1 ఇది. స్టెప్ 2 డెబ్-ఐడి, స్టెప్ 3 అప్లికేషన్. సో ఏ విధంగా చేయాలి ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డెబ్-ఐడి క్రియేట్ చేయడానికి ఫస్ట్ గూగుల్లో జస్ట్ డెబ్-ఐడి అని క్లిక్ చేయండి. డెబ్-ఐడి అని క్లిక్ చేస్తే మనకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదండి, డెబ్-ఐడి అడ్మిషన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. ఇక్కడ ఎంటర్ ఏబిసిఐడి, ఫస్ట్ ఏబిసిఐడి క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఏబిసిఐడి, ఇక్కడ ఎంటర్ ఆధార్ నేమ్, మీ ఆధార్ లో ఎట్లుంటుందో అట్లనే ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ జెండర్, సో కన్సెంట్ గివెన్ బై సెల్ఫ్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ ప్రొవైడర్ నెంబర్, నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏమేమి ఎంటర్ అయ్యానో. సో ఇప్పుడు ఒక్కొక్కటి యాడ్ చేస్తాను. సో ఫస్ట్ ఏబిసిఐడి ఎంటర్ చేసేసేయండి. ఏబిసిఐడి తర్వాత మీరు ఎంటర్ యాజ్ పర్ ఆధార్, సో క్యాండిడేట్ కి సంబంధించిన ఆధార్ నేమ్ అది ఎట్లుందో అట్లా ఎంటర్ చేసేసేయండి. నెక్స్ట్ ఇక్కడ ఎంటర్ ఇయర్ ఆఫ్ బర్త్, ఇయర్ మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, నెక్స్ట్ కన్సెంట్ గివెన్ బై సెల్ఫ్, అంటే మనము ఇది జనరేట్ చేసుకుంటున్నాం కాబట్టి సెల్ఫే ఇచ్చేసేయండి. ఎవరైనా సెల్ఫ్ ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఇవన్నీ వచ్చేస్తాయి. చూడండి ఇక్కడ. సో ఇక్కడ నేమ్ వస్తుంది, ఇక్కడ యుఐడి వస్తుంది, ఇక్కడ ఎంటర్ ప్రొవైడర్ అథెంటికేషన్ ఐడి కావచ్చు, ఇవన్నీ వస్తాయి. ఇవి వచ్చిన తర్వాత
ఎంటర్ కన్సెంట్ ప్లేస్. సో మీరు ఏదన్నా ఇవ్వచ్చు. సపోజ్ డిస్ట్రిక్ట్ నేమ్ ఇచ్చేసేయండి. మీరు ఎగ్జాంపుల్ వరంగల్‌లో ఉండి ఈ ప్రాసెస్ చేస్తే వరంగల్ ఇవ్వండి. హైదరాబాద్‌లో ఉండి చేస్తే హైదరాబాద్. లేకపోతే మీరు మీ ఓన్ జిల్లా ఇచ్చేసేయండి. ఏది ఇచ్చినా నో ప్రాబ్లమ్. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఏదైతే క్యాప్చా ఉంటదో అది ఎంటర్ చేయండి. ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ ఉంది కదా! సో అది క్లిక్ చేయండి. ఒక్కసారి క్యాప్చా ఇంకొకసారి ఎంటర్ చేద్దాం. ఇప్పుడిక్కడ మనకు ఏబీసీడీ వచ్చింది. ఏబీసీ ఐడీ వచ్చింది. డెబ్ ఐడీ నాట్ యెట్ క్రియేటెడ్. సో నేము, జెండర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చింది. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఇచ్చిన తర్వాత జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈమెయిల్ ఐడీ ఇద్దాం. ఈమెయిల్ ఐడీ తర్వాత మొబైల్ నంబర్ ఎంటర్ చేయండి. సో రీవెరిఫై చేసుకోండి. మొబైల్ నంబర్ కావచ్చు, మీరు ఎంటర్ చేసినయన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అగ్రీ ఉంది కదా! అగ్రీ క్లిక్ చేయండి. అగ్రీ క్లిక్ చేసి సబ్మిట్ కొడితే మీకు డెబ్ ఐడీ వస్తది. అది కూడా చూపిస్తాను. సో ఇలా ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి. సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు వచ్చింది కదా చూడండి. ఇదే డెబ్ ఐడీ. సో ఈ విధంగా మీరు డెబ్ ఐడీ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఇది ఉంది కదా! ఇక్కడ డెబ్ ఐడీ. యువర్ డెబ్ ఐడీ ఈస్ 0726 ఈ నంబర్ ఇది ఇంపార్టెంట్. సో ఇది ఈ ఈ ఈ డెబ్ ఐడీ వచ్చిన తర్వాత అప్పుడు మీరు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో అది ఎట్లా చేసుకోవాలో కూడా ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో ఈ డెబ్ ఐడీ అనేది మీరు ఏ ఓపెన్ యూనివర్సిటీకైనా మీరు ఇదే యూజ్ చేసుకోవచ్చు. సో మెయిన్‌గా మనకు డెబ్ ఐడీ వచ్చింది. ఏబీసీ ఐడీ వచ్చింది. సో ఇట్లా ఓకే క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఈ డెబ్ ఐడీతోని మనము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఇప్పుడు అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే ఓపెన్ డిగ్రీ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో, సో ఫస్ట్ కింద ఫస్ట్ లింకే ఈ లింక్ ఉంటది. ఈ లింక్ క్లిక్ చేయగానే ఇదేదైతే మనకు విండోలో కనిపిస్తుందో ఇట్లా కనిపిస్తది. సో మీరేం చేయండి అంటే కిందికి రండి. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫర్ ట్యూషన్ ఫీ పేమెంట్ ఫర్ అకాడమిక్ ఇయర్ 2026-2027 ఉంది కదా! ఫ్రెష్ ఈ ఇయర్ ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ బీఏ, బీకామ్, బీఎస్సీ ఉంది కదా! సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసుకొని మీరైతే అడ్మిషన్ అప్లికేషన్ చేసుకోవాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా! సో ఇది క్లిక్ హియర్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ కొన్ని ఆప్షన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్ ఫర్ అడ్మిషన్ అంటే అడ్మిషన్ చేసుకోవాలంటే ఇది క్లిక్ చేయాలి. నెక్స్ట్ అప్లికేషన్ లో ఏమన్నా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే అప్డేట్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ పేమెంట్. మీరు ఎగ్జామ్ మనకు ట్యూషన్ ఫీజ్ పేమెంట్ చేయకన్నా ముందే మీరు ఏమన్నా ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఎడిట్ అయితే చేసుకోరాదు. సో ఫస్ట్ మీరు అప్లికేషన్ ప్రాపర్ గా ఫిల్ చేయండి. ఫిల్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ప్రాపర్ గా చూడండి. చూసిన తర్వాత ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అప్డేట్ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ సపోజ్ మీరు 10th, ఇంటర్ అండ్ ఫోటో అప్లోడ్ చేయకపోతే అప్లోడ్ సర్టిఫికేట్స్ అని క్లిక్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారో లాస్ట్ కి అది మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అప్లికేషన్ స్టేటస్ సో మీ యొక్క అడ్మిషన్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా అది. అండ్ ఎవరైతే ఫీ పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు ఫస్ట్ స్టెప్ అప్లికేషన్ చేసుకోవాలి. ఒక అప్లికేషన్ నంబర్ వస్తుంది. ఆ అప్లికేషన్ నంబర్ ద్వారా ఫీ పేమెంట్ చేయాలి. ఫీ ఎట్లా పేమెంట్ చేయాలి? ఈ పే అడ్మిషన్ ఫీ త్రూ డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా! ఇది క్లిక్ చేసుకొని మీకు ఒక అప్లికేషన్ నంబర్స్ వస్తది. మీ పీడిఎఫ్ లో ఆ అప్లికేషన్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేసుకొని మీ డెబిట్ కార్డ్ తోని మీరైతే అప్లికేషన్ అయితే వేసుకోవచ్చు. ఇవి మెయిన్ అన్నిటికన్నా. సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అప్లికేషన్ ఎట్లా చేయాలంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ అడ్మిషన్ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదివి ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఫర్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఇక్కడ మీకు డెబ్ ఐడి అడుగుతుంది. సో ఫస్ట్ డెబ్ ఐడి క్రియేట్ చేసుకోవాలి. సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను డెబ్ ఐడి ఎలా చేయాలో. సో అది చూసి వేసుకొని మీరు ఎంటర్ చేయండి. సో డెబ్ ఐడి ఎంటర్ చేయండి. డెబ్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టండి.
సో సబ్మిట్ కొట్టిన తర్వాత ఇప్పుడు మీకు ఈ ఓపెన్ డిగ్రీకి మీ దగ్గర ఎలాంటి క్వాలిఫికేషన్ ఉందో అది క్లిక్ చేసుకోండి. ఇప్పుడు ఇంటర్ తెలంగాణలో రెగ్యులర్ మోడ్ లో ఇంటర్ చేసిన వాళ్ళు ఫస్ట్ ఆప్షన్, ఎవరైతే ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇది, ఎవరైతే ఏపీ నుంచి ఇక్కడ తెలంగాణలో చేద్దాం అనుకుంటున్నారో ఇంటర్మీడియట్ ఏపీ రెగ్యులర్ మోడ్ వాళ్ళు, ఎవరైతే ఏపీలో ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు ఈ ఆప్షన్, ఎవరైతే స్టూడెంట్స్ 2 year ITI కావచ్చు, 2 year వొకేషనల్ కోర్సెస్ ఆఫ్టర్ SSC కావచ్చు, 3 year పాలిటెక్నిక్ కావచ్చు, సో 10+2 డిప్లొమా స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళందరూ ఈ ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఎవరైతే సపోజ్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరైతే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇప్పుడు అప్లై చేసేది రెగ్యులర్ మోడ్ లో ఇంటర్ చేసిన క్యాండిడేట్, సో ఇట్లా క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. సో హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. సో మీ మెమో మీద ఉంటుంది, మెమో మీద ఉన్నది ప్రాపర్ గా మీరైతే ఎంటర్ చేసుకోండి. ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత సో ఆటోమేటిక్ గా ఏబిసి ఐడి ఇక్కడ చూడండి, ఏబిసి ఐడి, డెబ్ ఐడి, మీ క్వాలిఫికేషన్, మీ రూల్ నంబర్, మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ 10th అన్ని వచ్చేస్తాయి. యాజ్ పర్ ఆధార్ కావచ్చు అవన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు మీకు బేసిక్ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఏమేమి డీటెయిల్స్ ఎంటర్ చేయాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ క్యాండిడేట్ నేమ్ యాజ్ పర్ 10th అడుగుతున్నారు. సో 10th మేము ఓపెన్ చేసి 10th లో మీ నేమ్ ఎట్లుందో ఇక్కడ మీ నేమ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్, సో ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్ నేమ్ ఎట్లుందో అది యాజ్ ఇట్ ఈస్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ మదర్ నేమ్ కూడా 10th లో ఎట్లుందో అట్లా. నెక్స్ట్ మొబైల్ నంబర్, సో ఇది యాజ్ పర్ స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఉంటుంది, మీ మొబైల్ నెంబర్ చూసుకోండి ఇక్కడ. అండ్ ఆధార్ నంబర్, సో మీ ఆధార్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్, సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ అంటే ట్రాన్స్జెండర్. ఇది అన్నిటికన్నా ఇంపార్టెంట్. స్టడీ సెంటర్, ఇక్కడ స్టడీ సెంటర్ దీని మీనింగ్ ఏంటంటే మీరు ఇప్పుడు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారు కదా, మీకు ఎగ్జామ్స్ కావచ్చు, సైన్స్ స్టూడెంట్స్ కి ల్యాబ్స్ కావచ్చు, ఇది అప్లై చేసిన తర్వాత ఒక అప్లికేషన్ జిరాక్స్ ఇవ్వడానికి మీరు ఏదో ఒక జిల్లా అంటే మీకు నియర్ బై జిల్లా, సపోజ్ నాకు హైదరాబాద్ దగ్గర, సో హైదరాబాద్ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటా, హైదరాబాద్ డిస్టిక్. నెక్స్ట్ స్టడీ సెంటర్, ఈ హైదరాబాద్ లో ఎలాంటి ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఈ ఇన్ని కాలేజెస్ లో మీకు నచ్చిన కాలేజ్ ఏదైనా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నాకు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉమెన్స్, సపోజ్ గవర్నమెంట్ సిటీ కాలేజ్ దగ్గర ఉంది, గవర్నమెంట్ సిటీ కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటా. నెక్స్ట్ ఇందులో ఏ కోర్సు, సో బిఏనా, బీకామా, బిఎస్సియా, సో మీకు నచ్చింది. ఎగ్జాంపుల్ నాకు బిఏ కావాలి, సో ఇట్లా మీరు సెలెక్షన్ అయితే చేసుకోవాలి. సో ఇక్కడ మెయిన్ గా కన్ఫ్యూజ్ అవ్వకండి. స్టడీ సెంటర్ అంటే మీకు ఎగ్జామ్స్ అండ్ అన్నిటికీ ఒక డిస్టిక్ ఎంచుకోవాలి. మీ జిల్లాను ఎంచుకోండి, లేకపోతే కొంతమంది ఎట్లుంటారు, మీది సొంత జిల్లా వరంగల్, మీరు ఇక్కడ ఉన్నారు హైదరాబాద్ లో, నేను హైదరాబాద్ ది పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు, మీకు నచ్చిన జిల్లా. ఇక్కడ డిస్టిక్ అనేది మీరు కంఫర్టబుల్ గా ఎగ్జామ్స్ రాసుకోవడానికి అండ్ ఈ అప్లికేషన్ ఇవ్వడానికి, ల్యాబ్స్ ఉంటే ల్యాబ్స్ కావచ్చు, ఈ 3 years మొత్తం అక్కడికి వెళ్ళాలి. కాబట్టి డిస్టిక్ అనేది మీ ఓన్ డిస్టిక్, ఏదన్నా పెట్టుకోవచ్చు. మీరు ఈ జిల్లాలో పుట్టిన నేను వేరే జిల్లా పెట్టొద్దు అంటే ఏదన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుందంటే చాలా మంది లాస్ట్ టైం మిస్టేక్ చేశారు. కొంతమంది వాళ్ళ సొంత జిల్లానే పెట్టుకున్నారు కానీ ఉండేది వేరే దగ్గర. సో ఇప్పుడు అక్కడ నుంచి ఇక్కడ ఎగ్జామ్స్కి వెళ్ళాలి. సో మీరు ఏం చేయండి, ఇక్కడ మీరు ఎక్కడైతే ఉంటారో ఈ 3 years అక్కడ జిల్లా పెట్టుకోండి. నెక్స్ట్ ఆ జిల్లాలో ఇప్పుడు హైదరాబాద్ ఇక్కడ పెట్టిన, సపోజ్ నేను ఆదిలాబాద్ ఉంది, ఆదిలాబాద్ లో ఇన్ని కాలేజ్ ఉంటాయి, ఇందులో మీకు నచ్చిన కాలేజ్ అది కూడా దగ్గరలో. ఇక్కడ చూడండి ఆదిలాబాద్, మనకు మంచిర్యాల్, ఉట్నూర్ ఇట్లా. ఇప్పుడు మీరు ఆసిఫాబాద్ లో ఉన్నారు, ఆసిఫాబాద్ కాలేజ్ పెట్టండి. ఇప్పుడు కోర్సు మీరు బిఏ చేస్తారా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, బీకామ్ చేస్తారా, ఏది చేస్తారు అది. సో ఇప్పుడు నేను ఇవన్నీ ఫిల్ చేయాలి. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. అక్కడ 10th ఇంటర్ మెమోస్ కావచ్చు, మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఎంచుకోవడం కావచ్చు, అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ స్టెప్ ఇవన్నీ ఫిల్ చేయండి. ఇది ఫిల్ చేసిన తర్వాత మీరు ఏ కోర్సు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ క్యాండిడేట్ బిఏ చేద్దాం అనుకుంటున్నారు, బిఏ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుందో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్టెప్ 1 లో మనం అన్ని ఎంటర్ చేయాలి. అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ డిస్టిక్, మీ స్టడీ సెంటర్, మీరు ఏ కోర్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సబ్మిట్ కొట్టండి. ఇక్కడ సబ్మిట్ ఉంది కదా, సబ్మిట్ కొట్టండి. సో ప్లీజ్ చెక్ ద అబౌట్ డీటెయిల్స్ కేర్ఫుల్లీ బిఫోర్ సబ్మిటింగ్. సో ఇవి ఎడిట్ చేసుకోరాదు కాబట్టి మళ్ళీ మీరు ఓకే ఇంకొకసారి చెక్ చేసుకొని మీరు ఓకే కొట్టండి. ఓకే కొట్టిన తర్వాత ఇప్పుడు ఇక్కడ యూజీ ఫస్ట్ ఇయర్ బిఏ బీకామ్స్ ఇవన్నీ వస్తాయి, మన ఏబిసి ఐడీలు కావచ్చు, ఇవన్నీ వస్తాయి. సో కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది, సో అవి మనం ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, మ్యారిటల్ స్టేటస్, సో ఇవన్నీ ఫిల్ అయ్యి వస్తాయి. ఏవైతే అన్ఫిల్డ్ వస్తాయో అవి ఫిల్ చేయాలి. మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి అన్మ్యారీడ్, ఈ క్యాండిడేట్ వచ్చేసి. సో ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ ఉంది కదా,
సో అడ్రస్ డీటెయిల్స్ లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. స్టేట్, సో ఏపీ వాళ్ళైతే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ. నెక్స్ట్ డిస్టిక్, ఏ డిస్టిక్ మీ ఇప్పుడు కొత్త జిల్లా ప్రకారంగా వేయండి. నెక్స్ట్ హౌస్ నంబర్, సో మీ ఆధార్ కార్డ్ లో ఉంటాయి. అండ్ బుక్స్ కూడా వీటికే వస్తాయండి. సో ప్రాపర్ గా మీరైతే వేయండి. సో ఈ బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయండి. నేను ఇది టైం లాగ్ అయిపోతుంది కాబట్టి చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్ గా మనం ఏం చేయాలి, ఇక్కడ స్టేట్ ఎంటర్ చేయండి, ఇక్కడ డిస్టిక్ ఎంటర్ చేయండి, ఇక్కడ మీ మండల్, సో ఇక్కడ మీ స్ట్రీట్, ఇక్కడ మీ హౌస్ నంబర్, ఇది ల్యాండ్ మార్క్, సో మీ ఇల్లు పక్కన ఏమైనా ల్యాండ్ మార్క్ ఉంటే అది. పిన్ కోడ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఈమెయిల్ ఐడి వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈమెయిల్ ఐడి, ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ ఐడి ఫర్ సాఫ్ట్ కాపీ ఆఫ్ కోర్స్ మెటీరియల్. కాకపోతే ఇక్కడ మీ నార్మల్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి, మీకు ఎట్లా బుక్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అండి, ఇంటర్మీడియట్. సో ఇక్కడ ఇంటర్మీడియట్ కి సంబంధించిన గ్రూప్ ఏది తీసుకున్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఎంపీసీ తీసుకున్నారా, బైపీసీ తీసుకున్నారా, ఎంబైపీసీ తీసుకున్నారా, సిఈసీఆ, హెచ్ఈసీఆ, ఎంఈసీ. సపోజ్ మీరు ఎంపీసీ అయితే ఎంపీసీ ఇట్లా క్లిక్ చేసుకోండి. అండ్ రిలీజియన్, సో మీరు హిందూ, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిజం, జైనిజం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. అందులో మీరు ఏ రిలీజియన్ ఎంటర్ అయ్యండి. నెక్స్ట్ సోషల్ స్టేటస్, సో మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీఏ, బీసీబీ, బీసీడీఈ, ఓసీ, ఓబీసీ, సో ఇట్లా మీరు ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఎస్సీ అనుకుందాం. సో ఎస్సీలో మళ్ళీ ఏం క్యాస్ట్ మీది, సో సబ్ క్యాస్ట్, సో సబ్ క్యాస్ట్ కూడా మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సేవ, మీ యొక్క పాతది ఉన్నా పర్లేదు, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇవన్నీ డిస్ప్లే అవుతాయి మనకు, ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు టైం లాగ్ అయిపోతుందండి, ఒక్క నిమిషం. సో ఇక్కడ మీకు క్యాస్ట్ జస్ట్ క్యాస్ట్ నంబర్ సిఎన్డి అని ఉంటుంది, మీకు బార్ కోడ్ ఉంటుంది కదా మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ లో, దాని కింద ఉంటుంది, అది ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ అన్ని డిస్ప్లే అవుతాయి ఆటోమేటిక్ గా. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ స్టేటస్. సపోజ్ ఎవరైతే జాబ్ చేస్తూ మీరు ఈ కోర్స్ చేద్దాం అనుకుంటే ఓపెన్ డిగ్రీ ఎంప్లాయిడ్ పెట్టండి. అదే ఏమన్నా మీరు సెల్ఫ్ గా ఎంప్లాయ్ చేస్తున్నారు బయట, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టండి. అన్ఎంప్లాయిడ్, జస్ట్ మీరు ఏం చేస్తున్నారు, జస్ట్ కోర్స్ చేద్దాం అనుకుంటే అన్ఎంప్లాయిడ్ అది పెట్టుకోండి. అండ్ ఇక్కడ సెలెక్ట్ ఆక్యుపేషన్ లో ఏది పెట్టినా ఏం కాదు. సపోజ్ ఎంప్లాయిడ్ అని పెడితే, ఎంప్లాయిడ్ అని పెట్టిన తర్వాత ఇక్కడ చాలా వస్తాయి. మీకు మీరు చేసే వర్క్ ఇందులో లేకపోయినా ఏదో ఒకటి పెట్టేసేయండి, నో ప్రాబ్లం. ఏది పెట్టినా ఏం కాదు, మనకు ఓపెన్ డిగ్రీకి ఏం ప్రాబ్లం కాదు. ఇందులో ఏదో ఒకటి పెట్టినా సరిపోతుంది. ఇందులో అన్ని రావు, అందుకే ఇప్పుడే చెప్తున్నా. సపోజ్ మీరు ఏదో ఒక డిపార్ట్మెంట్ లో పని చేస్తుంటారు, కానీ ఇందులో మీరు చేసేది ఇందులో లేదు. లేకపోతే టీచరో, లేకపోతే స్కిల్డ్ లేబరో, డాక్టరో, ఇంజనీరో, ఏది పెట్టినా ఏం కాదు. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, సో ఎస్ నో పెట్టండి. నెక్స్ట్ ఏరియా ఆఫ్ రెసిడెన్స్, సో మీరు విలేజెస్ లో ఉంటే రూరల్ పెట్టండి. మరీ తాండాలో కావచ్చు అట్లా ఉంటే ట్రైబల్ పెట్టండి. అదే మీరు సిటీస్ కావచ్చు, మెయిన్ టౌన్స్ కావచ్చు అక్కడ ఉంటే అర్బన్ పెట్టండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ వచ్చేసి మీడియం ఆఫ్ స్టడీ. ఇప్పుడు మనకు 3 టైప్ ఆఫ్ మీడియంస్ లో మనకు ఓపెన్ డిగ్రీ అయితే ఉంటది. సో మీరు ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారా, తెలుగు మీడియంలో చేద్దాం అనుకుంటున్నారా, ఉర్దూ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారా, ఏ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారో మీరైతే ఎంటర్ చేయాలి. సపోజ్ ఈ క్యాండిడేట్ ఇంగ్లీష్ మీడియంలో చేద్దాం అనుకుంటున్నారు, ఇంగ్లీష్ క్లిక్ చేయాలి. ఇంగ్లీష్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ స్టడీ సెంటర్ ఏవైతే ఆప్ట్ చేసుకున్నారో అవి ఇక్కడ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు అన్నిటికన్నా మెయిన్ అంటే ఇది. ఇప్పుడు మీరు డిగ్రీలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇతను బిఏ చేద్దాం అనుకుంటున్నారు, బిఏలో లాంగ్వేజ్ సబ్జెక్ట్స్ అడుగుతుంది, ఆప్షనల్ సబ్జెక్ట్స్ అడుగుతుంది. అది వెరీ 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 ఇంపార్టెంట్. సో మిస్టేక్ గా మీరు వేరే ఆప్షన్స్ పెట్టుకున్నారు అనుకోండి, మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. సో ఇప్పుడు లాంగ్వేజెస్ ఏమేమి ఉంటాయంటే, సెకండ్ లాంగ్వేజ్ గా తెలుగు ఉంటది, హిందీ ఉంటది, ఉర్దూ ఉంటది, ఫంక్షనల్ ఇంగ్లీష్ ఉంటది. మనకు ఇంగ్లీష్ అనేది కామన్ సబ్జెక్ట్. ఆ ఇంగ్లీష్ కాకుండా ఒక లాంగ్వేజ్ గా తీసుకోవాలి. ఆ లాంగ్వేజ్ మీరు తెలుగు అన్న తీసుకోవచ్చు, హిందీ అన్న తీసుకోవచ్చు, ఉర్దూ అన్న తీసుకోవచ్చు, ఫంక్షనల్ ఇంగ్లీష్. సపోజ్ తెలుగు రానోళ్ళు ఫంక్షనల్ ఇంగ్లీష్ తీసుకోవాలి. సపోజ్ తెలుగు రాని వాళ్ళు హిందీ అన్న తీసుకోవచ్చు, ఉర్దూ అన్న తీసుకోవచ్చు. ఈ 4 ఆప్షన్ లో ఏదో ఒకటి మీరు లాంగ్వేజ్ గా సెకండ్ లాంగ్వేజ్ తీసుకోవాలి. ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, అది అందరికి కామన్.
సెకండ్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ, ఉర్దూ, ఫంక్షనల్ ఇంగ్లీష్. తెలుగు రానోళ్ళు ఫంక్షనల్ ఇంగ్లీష్ తీసుకోండి. తెలుగు, ఫంక్షనల్ ఇంగ్లీష్ నాకు వద్దు అనుకుంటే హిందీ, ఉర్దూ ఏదో ఒకటి. సపోజ్ నేను తెలుగు తీసుకుందాం అనుకుంటున్నా. తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ బి అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. మనం మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకోవాలంటే మళ్ళీ బ్యాక్ పోవాలి. బ్యాక్ పోయి ఫ్రెష్ అప్లికేషన్ చేయాలి. అప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 అంటే డిగ్రీ అనేది 3 ఆప్షనల్ సబ్జెక్ట్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ 3 సబ్జెక్ట్స్ ఇప్పుడే ఎంచుకోవాలి. మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలో ఇప్పుడు ఎంచుకొని మీరైతే ఆహ్, సబ్మిట్ చేయాలి. ఇప్పుడు ఆప్షనల్ 1 ఉంది. ఆప్షనల్ 1లో ఇన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ ఇంగ్లీష్ లిటరేచర్, హిందీ లిటరేచర్, తెలుగు లిటరేచర్, ఉర్దూ, ఎకనామిక్స్, హిస్టరీ, జర్నలిజం, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జాగ్రఫీ. ఇందులో నుంచి ఒకటి మీరిప్పుడు చూజ్ చేయాలి ఆప్షన్ 1లో. సో, ఆప్షన్ 1లో ఏదో ఒకటి. సపోజ్ నేను నాకు ఎకనామిక్స్ అంటే ఇష్టం. ఎకనామిక్స్ పెట్టుకుంటున్నా. ఇప్పుడు ఎకనామిక్స్ 1 ఒక సబ్జెక్ట్ ఎంచుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఆప్షనల్ 2లో ఒక సబ్జెక్ట్. ఆప్షనల్ 2లో ఎన్ని వచ్చిన సబ్జెక్ట్ 1, 2, 3, 4, 5, 6 ఇందులో నాకు నచ్చిన సబ్జెక్ట్ నేను యాడ్ చేసుకోవాలి. సపోజ్ నాకు జాగ్రఫీ అంటే ఇష్టం. సో, జాగ్రఫీ పెట్టుకున్నా. నెక్స్ట్ ఆప్షనల్ 3లో మీకేది కావాలి? ఇన్నున్నాయి ఇప్పుడు. ఇప్పుడు ఆప్షనల్ 3లో మనకు కామర్స్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఆహ్, సైన్స్ బ్యాక్‌గ్రౌండ్ బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు ఇన్ని ఉంటాయి. అంటే ఇది చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. మీరు ప్యూర్ బీఏ అన్నా తీసుకోవచ్చు, ప్యూర్ బీకామ్ అన్నా తీసుకోవచ్చు, ప్యూర్ బీఎస్సీ అన్నా తీసుకోవచ్చు. సో, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇక్కడ బీకామ్ వాళ్ళు ఉంటారు కొంతమంది బీకామ్. సో, ఎగ్జాంపుల్ ఇది బీఏకి సంబంధించిన ఎగ్జాంపుల్. అదే బీకామ్ అనుకోండి జనరల్ బీకామ్ ఉంటది. అంటే 10, 11, 12 బీకామ్ 10, బీకామ్ 12 10, 11, 12 అంటే కంప్లీట్ ప్యూర్ బీకామ్. అదే ఎవరైతే కంప్యూటర్ అప్లికేషన్ కావచ్చు అట్లా తీసుకుందాం అనుకుంటే మీరు ఈ 3 సబ్జెక్ట్స్‌లో 3 2 బీకామీ తీసుకోవాలి. ఒకటి మీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఏలో ఇవి 2 తీసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నారు వాళ్ళు ఇన్ని సబ్జెక్ట్స్ ఇస్తున్నారు. ఇందులో నుంచి నేను ఏదైనా తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు స్టాటిస్టిక్స్ కావాలి. స్టాటిస్టిక్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు నాకు స్టాటిస్టిక్ వద్దు. ఇంగ్లీష్ లిటరేచర్ కావాలి. ఇంగ్లీష్ లిటరేచర్ అంటే ఇక్కడ మనకు ఆప్షనల్ 1లో కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. ఆప్షనల్ 2లో కొన్ని ఇచ్చింది. ఆప్షనల్ 3లో కొన్ని ఇచ్చింది. అందులో నుంచి ఒక సబ్జెక్ట్ ఎంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఇచ్చింది. అందులో నుంచి ఒక సబ్జెక్ట్. ఇక్కడ కొన్ని ఆప్షనల్స్. ఇక్కడ యాడ్ చేసుకోవాలి. సో, ఇది బీఏ. అది ఇక్కడ మీరు బీఎస్సీ పెడితే బీఎస్సీకి సంబంధించిన 1, 2 యాడ్ చేసుకొని ఇక్కడ బీఏ, బీఎస్సీ, బీకామ్ 3 ఉంటాయి. ఆ మూడిట్లో ఒకటి యాడ్ చేసుకోవాలి. సింపుల్ అండి. వాళ్ళొక లిస్ట్ ఇస్తారు. ఆప్షనల్ 1, ఆప్షనల్ 2, ఆప్షనల్ 3 ఆ లిస్ట్‌లో నుంచి మీకు ఏ సబ్జెక్ట్స్ అంటే ఇష్టమో మీ ఇష్టం. మీకు నచ్చినవి మీరు యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు నాకు ఈ ఇంగ్లీష్ లిటరేచర్ వద్దు. నాకు వేరేది కావాలి. సపోజ్ వేరేది కావాలంటే ఇప్పుడు ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ లిస్ట్‌లోకెళ్ళి ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఎకనామిక్స్ అయిపోయింది. జాగ్రఫీ అయిపోయింది. సపోజ్ నాకు హ్మ్, హిస్టరీ కావచ్చు, సోషియాలజీ కావచ్చు ఏదో ఒకటి ఏదన్నా మీ నచ్చింది. సపోజ్ సోషియాలజీ ఆర్ పొలిటికల్ సైన్స్. సో, పొలిటికల్ సైన్స్ యాడ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఈ 3 సబ్జెక్ట్స్. సపోజ్ ఈ క్యాండిడేట్‌కి ఇవి 3 నచ్చినాయి. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? లాంగ్వేజ్ చూజ్ చేసుకోవాలి. మనకు నచ్చిన 3 సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి. సో, ఇట్లా ఎంచుకున్న తర్వాత ఇక్కడ మనకి ఏం అడుగుతున్నారు? అప్‌లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్. ఫైల్ సైజ్ షుడ్ బి 30-50 కేబీ. సో, ఫోటో కింద సిగ్నేచర్ ఉండాలి. సో, 2 మర్జ్ చేయండి. 2 మర్జ్ చేసి ఒకేసారి మీరు ఫోటో లాగా పెట్టేసేయాలి. అది ఎట్లుండాలి? 30-50 ఉండాలి. జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. సో, అది అప్‌లోడ్ చేద్దాం. అది అప్‌లోడ్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అడుగుతది మళ్ళీ. 10థ్, ఇంటర్ సర్టిఫికేట్స్ అవి. సో, ఇక్కడ మనం ఫోటో అప్‌లోడ్ చేద్దాం. ఫోటో అప్‌లోడ్ చేసిన తర్వాత డిక్లరేషన్ ఉంటది. సో, ఫోటో అప్‌లోడ్ చేసి ఇక్కడ ఫోటో అప్‌లోడ్ చేయాలి. ఫోటో అప్‌లోడ్ చేసి ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ అని కొట్టాలి. రిజిస్టర్ కొట్టిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదో ఇప్పుడు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ విధంగా మనం అన్నీ ఎంటర్ చేయండి. అన్నీ ప్రాపర్‌గా స్టడీ సెంటర్ కావచ్చు, మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కావచ్చు అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఫోటో. సో, ఫైల్ ఉంది గదా! ఇక్కడ మెయిన్‌గా మీరు ఫోటో అండ్ సిగ్నేచర్ అప్‌లోడ్ చేయాలి. ఇప్పుడు ఫోటో ఉంది గదా! ఇది ఫోటో, ఇది సిగ్నేచర్ 2 మర్జ్. గూగుల్‌లో ఫోటో అండ్ సిగ్నేచర్ మర్జ్ అని కొడితే మీకొక ఆప్షన్ వస్తది. దాని ద్వారా మీరు మర్జ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూస్ ఫోటో ఉంది గదా! ఫైల్ గూడా 30-50 కేబీ ఉండాలి. చూస్ ఫైల్ క్లిక్ చేసుకొని మీరు ఆల్రెడీ రీసెట్ చేసిన ఫోటోని మీరైతే అప్‌లోడ్ చేసుకోవాలి. సో, ఈ విధంగా ఫోటో రావాలి అండ్ సిగ్నేచర్ గూడా రావాలి కింద. అట్లా మీరు అప్‌లోడ్ చేసుకోండి. మీకు ఐడీ కార్డ్ మీద ఇట్లా పడతది ఫోటో. సో, ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్స్. సపోజ్ బై మిస్టేక్‌గా ఎవరైనా సిగ్నేచర్ పెట్టలేను, మర్చిపోయినా అంటే నో ప్రాబ్లమ్. అంత ప్రాబ్లమ్ అయితే గాదు. ఫోటో సిగ్నేచర్ పెట్టినా నో ప్రాబ్లమ్. ఫోటో పెట్టినా నో ప్రాబ్లమ్. అంత ఇంపార్టెంట్ ఏం గాదు. జస్ట్ ఫోటో అయితే పెట్టాలి కంపల్సరీగా. సో, 3, 4 మనకు క్యాప్చా ఎంటర్ చేసేసేయండి. క్యాప్చా ఎంటర్ చేసి రిజిస్టర్ ఉంది గదా! ఇది రిజిస్టర్
పెట్టే ముందు మీరు అన్ని ప్రాపర్ గా ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. సపోజ్ ఎడిట్ చేసుకోవాలంటే మళ్ళీ ఫ్రెష్ నుంచి మీరు టైప్ చేసుకోవాలి. సో ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా, రిజిస్టర్ అని క్లిక్ చేయండి. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు సబ్మిట్? ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. సో స్టెప్ 1 ఏంది? స్టెప్ 1 స్టెప్ 1 మనకి ఇట్లా అయిపోయినట్టు. ఇది మనకు అప్లికేషన్ నంబర్ వచ్చినట్టు. ఈ అప్లికేషన్ నంబర్ ద్వారా మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ మీరు ఫీజ్ పేమెంట్ చేయాలి. సపోజ్ ఇది చేసి 2-3 డేస్ తర్వాత నేను ఫీజ్ పేమెంట్, సర్టిఫికేట్ అప్లోడ్ అట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇప్పుడే చేసేస్తున్నా కాబట్టి ఇక్కడ అప్లోడ్ సర్టిఫికేట్స్ ఉంది కదా, సో అప్లోడ్ సర్టిఫికేట్ క్లిక్ చేసుకోండి. సో మన డీటెయిల్స్ అన్ని వస్తాయి. సో అన్ని డీటెయిల్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అడిగేటి జస్ట్ 2 సర్టిఫికేట్లు మాత్రమే. ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఒకటి అండ్ మనకు ప్రీవియస్ క్వాలిఫికేషన్. సో మీరు ఎవరైతే ఇంటర్తో అప్లై చేసే వాళ్ళు ఇంటర్, డిప్లొమా వాళ్ళు డిప్లొమా, ఓపెన్ ఇంటర్ అయితే ఓపెన్ ఇంటర్. సో మీ క్వాలిఫికేషన్ ఏందో ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అండర్టేకింగ్ ఫామ్ క్లిక్ చేయాలి అండ్ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు నేను డీటెయిల్ గా అది అప్లోడ్ చేసి మీకు చెప్తాను. కాకపోతే ఇక్కడ ఫైల్ సైజ్ చూడండి. మీరు ఏ ఏ ఫార్మాట్ లో అప్లోడ్ చేయాలి? జేపీజీ ఆర్ జేపీఈజీ ఇమేజ్ ఫామ్ లో అప్లోడ్ చేయాలి అండ్ 70 to 100 KB ఉండాలి. ఇది సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఉంటుందో ఏముంటుందో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మన సర్టిఫికేట్ ఎస్ఎస్సి మెమో అండ్ మీరు ఇంటర్ మెమో 2 అప్లోడ్ చేయాలి. సపోజ్ ఇంటర్ క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఐటీఐ, డిప్లొమా కావచ్చు, మీ క్వాలిఫికేషన్ బట్టి అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, చూస్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత మీరు 10th ఏదైతే ఆ రేంజ్ లో పెట్టుకున్నారో సైజు అదైతే ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రీవియస్ క్వాలిఫికేషన్ ఇంటర్ కావచ్చు, డిప్లొమా కావచ్చు, అవి మీరు అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ డిక్లరేషన్ క్లిక్ చేసి ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ అప్లోడ్ క్లిక్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు ప్రొసీడ్ ఫర్ ఫైనల్ సబ్మిషన్ అని ఉంది కదా, ఈ సబ్మిట్ అని క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు అప్లికేషన్ వచ్చింది. ఇది సెకండ్ స్టెప్. ఇక్కడ చూడండి మనకు సపరేట్ అప్లికేషన్ నంబర్ వస్తుంది. డేట్ అండ్ టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్, ఏ రోజు చేసుకున్నారు, ఏ టైంలో చేసుకున్నారు, మీ ఫోటో సిగ్నేచర్, మీ క్యాండిడేట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ ఏమేమి ఇచ్చారు అవన్నీ ఇస్తుంది. కమ్యూనికేషన్ డీటెయిల్స్ కావచ్చు, మీరు కోర్స్ డీటెయిల్స్ కావచ్చు. అండ్ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మీరు మీడియం ఆఫ్ స్టడీ ఇంగ్లీష్ మీడియం, మోడర్న్ సెకండ్ లాంగ్వేజ్ ఏం పెట్టారు. అండ్ ఇక్కడ అన్నిటికన్నా ఇంపార్టెంట్ మీరు ఫస్ట్ సెమిస్టర్ లో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఫస్ట్ 4 కామన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అందరికి. ఇది సెకండ్ సెమిస్టర్ లో ఏమేమి ఉంటాయి సబ్జెక్ట్స్. సో ఫస్ట్ సెమిస్టర్ సబ్జెక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. జనరల్ సెన్సిటైజేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంగ్లీష్, ఇవి 3 కామన్ అందరికి. ఇక్కడ నుంచి డిఫరెంట్ ఉంటాయి అందరికి. ఇప్పుడు నేను తెలుగు తీసుకున్నాను, కొంతమంది ఇంగ్లీష్ లిటరేచర్ ఫంక్షనల్ ఇంగ్లీష్ తీసుకుంటారు, కొంతమంది తెలుగు, హిందీ, ఉర్దూ. ఇక్కడ ఇవి 3 డిఫరెంట్ ఉంటాయి అందరికి. కొంతమంది ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జువాలజీ, ఎంపీసీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు వేరే. ఇవి 3 చేంజ్ అవుతాయి. ఇవి సెకండ్ సెమిస్టర్ సంబంధించిన సబ్జెక్ట్. సో ఫస్ట్ సెమిస్టర్ లో 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, సెకండ్ సెమిస్టర్ లో 7. ఈ 7 లో 3 వచ్చేసి అందరికి డిఫరెంట్ ఉంటాయి. ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టంగా తీసుకుంటారు. అండ్ ఇక్కడ ఫీ డీటెయిల్స్, అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ ఫీ డీటెయిల్స్, మీరు ఎంత ఫీ పేమెంట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అన్నిటికన్నా మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ చూడండి ఫీ డీటెయిల్స్ ఉంది కదా. ఇక్కడ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్ ఇంకా నాట్ అప్రూవ్డ్, పేమెంట్ స్టేటస్ అంటే మీరు ఫీజు ఇంకా పేమెంట్ చేయలేరు. ఇక్కడ ట్యూషన్ ఫీ ఉంది కదా, 1 year ఫీ, ఇది 3200. ఇక్కడ ఎంత అయితే అమౌంట్ చూపిస్తుందో అంత మీరు పే చేసుకోవాలి. ఇది నేను బీఏకి చేస్తున్నా, బీఏకు 3200 ఉంటుంది, బీకామ్ కి ఒక విధంగా ఉంటుంది, బీఎస్సీకి ఒక విధంగా ఉంటుంది. ఇక్కడ ల్యాబ్ ఫీ కూడా పడుతుంది కొంతమందికి. సో ఇక్కడ అమౌంట్ ఎంత అయితే పడుతుందో అది మీరు పే చేయాలి. అదే సైన్స్ స్టూడెంట్స్ కి ఇక్కడ ల్యాబ్ ఫీ ఉంది కదా, ఇక్కడ సమ్ అమౌంట్ పడుతుంది, టోటల్ అమౌంట్. సో అందరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా ఇక్కడ టోటల్ అమౌంట్ లో ఎంత అమౌంట్ ఉంటుందో అది మీరు పే చేసుకోవాలి. 1 year ఫీ అది. సెకండ్ ఇయర్ అంత పే చేయాలి, థర్డ్ ఇయర్ కూడా అంత పే చేస్తే మీకు కోర్స్ అనేది అయిపోతుంది. ఇక్కడ ప్రింటెడ్ కోర్స్ మెటీరియల్ ఉంది కదా, ఇది డైరెక్ట్ మనకు టెక్స్ట్ బుక్స్ వచ్చేస్తాయి ఇంటికి. ఒక 2 months లో మీరు అప్లై చేసుకున్న తర్వాత 2-3 months కి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ స్టేటస్ అన్పేడ్ ఉంది. సో ఇప్పుడు మనం ఫైనల్ సబ్మిట్ కొట్టాలి. మనం పైన అన్ని చూసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, ఐ యాక్సెప్ట్ టర్మ్స్ అండ్ కండిషన్ ఉంది కదా, సో ఫైనల్ సబ్మిషన్ ఉంది కదా, ఫైనల్ సబ్మిషన్ ఇది క్లిక్ చేయండి. సో ఇది క్లిక్ చేసిన తర్వాత సో మనకు ఇక్కడ ఇది అప్లికేషన్. సో ఇది అప్లికేషన్. సో ఇప్పుడు ఫీ పేమెంట్ ఇక్కడ ఎంత ఉంది, అప్లికేషన్ వెరిఫికేషన్ అప్రూవ్డ్ ఉంది, ట్యూషన్ ఫీజు ఇంత పే చేయాలని ఉంది. ఇది మనము బయట ప్రింట్ తీపియాలి. సో ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏముంది, ప్రింట్ అప్లికేషన్. ఇది ప్రింట్ తీపియాలి. ఇది ఏదైతే పీడిఎఫ్ ఉందో మొత్తం అది బయట ప్రింట్ తీపిచ్చి మీరు స్టడీ సెంటర్కి వెళ్ళి ఒకటి ఇవ్వాలి, ఒకటి మీ దగ్గర పెట్టుకోండి.
ఎందుకంటే ఇక్కడ పైన మనకు అప్లికేషన్ నంబర్ ఉంటది. ఇది ఇంపార్టెంట్ అన్నిటికన్నా. ఇది అప్లికేషన్ నంబర్. ఈ అప్లికేషన్ నంబర్‌తోనే మీరు ఫీజ్ పేమెంట్ జేయాలి. సో, ఇది అప్లికేషన్ నంబర్. ఇది అప్లికేషన్ ద్వారా మీరైతే ఫీజ్ పేమెంట్ జేసుకుంటే సరిపోతది. ఇ ఇది మెయిన్ స్టెప్. సో, ఇది ప్రింట్ అప్లికేషన్. ఇది దేనికి మీరు స్టడీ సెంటర్‌లో ఇవ్వడానికి. ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ ఉంది గదా! ఇది ఎంత పే జేయాలి? ఇక్కడ టోటల్ ఫీ ఎంతైతుందో అది పే జేయాలి. సో, స్టెప్ 1 అప్లికేషన్ వరకు రావాలి. స్టెప్ 2 ఫీ పేమెంట్ జేసుకోవాలి. ఫీ పేమెంట్ జేసుకున్న తర్వాత మీకు అడ్మిషన్ నంబర్ ఒస్తది. సో, ఆ అడ్మిషన్ నంబర్ ఎట్లొస్తదో నేను డీటెయిల్‌గా జెప్తాను. ఇక్కడి వరకు ప్రాసెస్ స్టెప్ 1 లాగా. దీని తర్వాత ఫీ పేమెంట్ ఇక్కడుందిగా ఫీ పేమెంట్. సపోజ్ ఎవరికైతే ఫీ పేమెంట్ ఆప్షన్ రాలేదు. ఓన్లీ ప్రింట్ అప్లికేషన్ వచ్చిందంటే మీరు స్టడీ సెంటర్‌కెళ్తే మీరు సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేసేయండి. ఈ అప్లికేషన్ ప్రింట్ తీసుకొని మీరక్కడ ఇస్తే వాళ్ళు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకున్న తర్వాత ఇతను ఓపెన్ డిగ్రీ అప్లై చేశాడు. సో, వచ్చిండని చెప్తే వాళ్ళు ఆన్‌లైన్‌లో అప్డేట్ చేస్తారు. అప్పుడు మీకు ఫీ పేమెంట్ ఆప్షన్ వస్తది. ఎవరికైతే ఫీ పేమెంట్ ఆప్షన్ రాలేదో సో, మీరైతే 3,200 రూపీస్ పే చేయాలి ఆన్‌లైన్‌లో. సో, ఇక్కడ ప్రొసీడ్ ఫర్ ఫీ పేమెంట్ ఉంది కదా! అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరైతే ఫీ పేమెంట్ చేసి ఒక షీట్ వస్తది. లైక్ మనకిట్లా ఒక అప్లికేషన్ నంబర్ వస్తది. అప్లికేషన్ నంబర్‌లో మీరు మీ అడ్మిషన్ నంబర్ గావచ్చు, మీ స్టడీ సెంటర్ గావచ్చు, అన్ని డీటెయిల్స్ ఒస్తాయి. అది ఇంపార్టెంట్ పాయింట్ అన్నిటికన్నా. అప్లికేషన్ నంబర్, అడ్మిషన్ నంబర్ అది ఇంపార్టెంట్. సో, అప్లికేషన్ ద్వారా మీరు ఫీ పేమెంట్ జేసుకోవాలి. ఫీ పేమెంట్ జేసుకున్న తర్వాత మీరు యూనివర్సిటీకెళ్ళాలి. యూనివర్సిటీ గాదు. మీరు స్టడీ సెంటర్‌కెళ్ళాలి. స్టడీ సెంటర్‌కెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకెళ్ళాలి? ఈ ప్రింట్ అప్లికేషన్ ఒకటి, 10థ్, ఇంటర్ మెమోస్, ఒక ఫోటో, మీ క్యాస్ట్ ఉంటే క్యాస్ట్, జిరాక్స్ అన్ని జిరాక్సే ఒరిజినల్స్ ఎవరు అడగరు. సో, మీరేం జేయాలంటే ఇది ప్రింట్, ఆ సెట్ ఆఫ్ జిరాక్స్, ఫీజ్ పేమెంట్ గూడా. ఇది ప్రొసీడ్ టు ఫీ పేమెంట్ వస్తే ఫీ పేమెంట్ రిసిప్ట్ అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోవాలి. ఇచ్చేసి వస్తే మీ యొక్క అడ్మిషన్ అయిపోయినట్టు. అండ్ ఇంకొక డౌట్ ఏందంటే మీరు ఎవరైతే మనకు ఫీ పేమెంట్ జేస్తారు గదా! మళ్ళీ ఎప్పుడెళ్ళాలి మేము అనుకుంటారు. సో, మీరు అడ్మిషన్ నంబర్ వచ్చిందంటే మీరు ఎళ్ళినా, ఎళ్ళకపోయినా నో ప్రాబ్లమ్. కానీ యాస్ పర్ రూల్ ప్రకారంగా మీరెళ్ళాలి. ఎవరికైతే ఫీ పేమెంట్ ఆప్షన్ రాలేదో మీరు ఎళ్లి అప్డేట్ చేసుకున్న తర్వాత ఫీ పేమెంట్ లింక్ వస్తది. సో, సింపుల్‌గా మనకు ఫీ పేమెంట్ చేస్తే అడ్మిషన్ అయిపోయినట్టే. మీరు స్టడీ సెంటర్‌కి గూడా ఎళ్ళాలి. సో, స్టెప్ 1 అప్లికేషన్ వరకు రావాలి. స్టెప్ 2 ఫీ పేమెంట్ చేయాలి. స్టెప్ 3 కాలేజ్‌కెళ్ళాలి. మీరు ఏ స్టడీ సెంటర్ పెట్టారో అక్కడికెళ్ళి ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ ఇచ్చేస్తే మీకు కంప్లీట్‌గా ఓపెన్ డిగ్రీలో అడ్మిషన్ అయిపోయినట్టే. 2 ఆర్ 3 డేస్‌లో ఆర్ 1 మంత్‌లో 1 ఆర్ 2 మంత్స్‌లో మీకు హోమ్ అడ్రెస్‌కి బుక్స్ ఇస్తారు. బుక్స్ వచ్చేస్తాయి. బుక్స్ వచ్చిన తర్వాత మీకు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి మీరైతే ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో, ఈ విధంగా అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే మనకు ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో మీరైతే అప్లికేషన్ ఈ విధంగా చేసుకోవాలి. ఫీ పేమెంట్ మీరు చేసుకోవచ్చు. ఫీ పేమెంట్ ఇక్కడ చేసుకొని అది ఫీ పేమెంట్ చేస్తే మీకు అడ్మిషన్ నంబర్ వస్తది. ఒక షీట్ వస్తది. అందులో కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. అది మీరైతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. సో, ఈ విధంగా ఎవరైతే ఓపెన్ డిగ్రీ చేద్దాం అనుకుంటున్నారో అప్లికేషన్ ఈ విధంగా చేసుకోవాలి.